ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ అనాలిసిస్ చూద్దామండి. సో ఒక కింద నలుగురు అయితే డేంజర్ జోన్ అబ్బాయి, ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎలాగో తనుజ, కళ్యాణ్ టాప్లో దూసుకెళ్ళిపోతున్నారు. బట్ ఏంటంటే తనుజకి కొంచెం రమ్యది నామినేట్ చేయడంలో రమ్య పాయింట్సే కరెక్ట్గా అనిపించాయి. అయినా కూడా ఈమెకు తనుజతో రమ్య పెట్టుకున్నంత మాత్రాన రమ్య వెళ్ళిపోతుందా అన్న కూడా మరి చూద్దాం. మరి అలా జరుగుతుందా, ఇంకెవరైనా వెళ్ళే అవకాశం ఉందా కూడా చూద్దాము. సో తనుజ అయితే కొంచెం నాకు అక్కడ కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేదు, కరెక్ట్గా వెనకబడ్డది, ఫేక్ డ్రామా క్వీన్, సీరియల్ యాక్టింగ్, ఒక బాండ్ పోతే ఇంకో బాండు, ఇవన్నీ అన్నింది కాబట్టి అవి చాలా ఆల్మోస్ట్ నిజంగానే అనిపించాయి. నిజమైన మాటలే మాట్లాడింది రమ్య. సో బయట మనం కామనర్స్గా మనం చూసే విధానం ఎలా ఉందో సో అదే అక్కడ ఆమె చెప్తుంది. మనం ఎలా అయితే అనుకుంటున్నామో అలాగే చెప్పింది. అలాగే కళ్యాణ్ గేమ్ గురించి అయినా తనుజ గేమ్ గురించి అయినా ఆమె అనుకున్నది, చూసింది, చేసి అందరు ట్రోల్స్ అన్నీ అవే చెప్పింది. అవి నిజమే కదా, కొంతవరకు పూర్తిగా అబద్ధాలు కావు కదా. ఏదో చెప్పి క్రియేట్ చేసి అయితే చెప్పలేదు కదా అమ్మాయి. అన్ని న్యూట్రల్ ఆడియన్స్ కనిపిస్తుంది, ఫ్యాన్స్ కనిపించదు. ఫ్యాన్స్కి కోపం వస్తుంది అబ్బా, ఇది మాత్రం అదన్నమాట మ్యాటర్. సో కళ్యాణ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం సోల్జర్ అది అని కొంచెం ఓటింగ్ ఉంది. సో గేమ్ కూడా పుంజుకున్నాడు, గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. సో ఇంకా తనుజతో రిలేషన్ పెట్టుకోవడం వల్ల తనుజ ఫ్యాన్ బేస్ కూడా తినకు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. అలాగే ఈరోజు శ్రీ సాయి నామినేట్ చేసిన విషయంలో బాగా డిఫెండ్ చేసుకున్నాడు, చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. మేము ఎప్పటి నుంచో ఆడుతున్నాం, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి మీకు ఇమ్యూనిటీ ఎందుకు, మీకు పవర్లు ఎందుకు, ఈ పవర్లు నాకు నచ్చవు, ఇవన్నీ చాలా బాగా మాట్లాడతాడు. కానీ ఈరోజు మాధురినైనా రమ్యనైనా నామినేట్ చేస్తే బాగుంటుంది. కానీ ఏమంటున్నాడంటే లైవ్లో, సో నాకు రమ్య అవుట్ ఆఫ్ ది బాక్స్. మాధురి అడుగుతుంది నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు, నన్ను నామినేట్ చేయాల్సిందిగా, సంజన మీద నీకు పాయింట్స్ లేవు కదా అన్నట్టుగా అడుగుతుంది. బట్ ఇక్కడ డిస్కషన్ కొంతవరకు నచ్చి కట్ అయిపోయింది అనమాట, నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు. ఇక్కడ సంజన మీద ఏంటంటే కొంచెం అంటే మాధురితోని రమ్యతోని ఏమైనా బాండ్ని క్రియేట్ చేసుకుని అనుకుంటున్నాడేమో తెలియదు కానీ. సో తర్వాత వచ్చేసి రీతు, సంజన థర్డ్ ఫోర్త్. రీతుకి ఎలాగో ఆయేషా టార్గెట్ వల్ల రీతుకి పెరిగింది, సంజనకి కొంచెం ఫస్ట్ నుంచి ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి మనకి దివ్యకి భరణి గారు ఓటింగ్ పడుతుంది ఖచ్చితంగా. సో దివ్య ఎలాగో సేఫ్ అవుతుంది. ఇక తర్వాత వచ్చేసి రాము రాథోడు, రమ్య, సాయి. రాము రాథోడ్కి కూడా పడచ్చు, ఇంకా రూరల్ ఓటింగ్ పడుతుంది పక్క రాము రాథోడ్కి. ఇంకా రమ్య అండ్ సాయి వీళ్ళిద్దరిలో. కానీ రమ్యకు ముగ్గురు అక్క చెల్లెలు కాబట్టి వాళ్ళకి ఇన్స్టా ఫాలోవర్స్ ఓట్లు ఖచ్చితంగా పడేపిస్తారు పక్కా అనిపిస్తుంది నాకు. సో రమ్య సేవ్ అవుతుంది. శ్రీనివాస్ సాయి పాప వెళ్ళిపోతాడా మరి, వీక్లో ఏమైనా గేమ్ ఆడితే కనుక ఆయన ఓటింగ్ పడవచ్చు, లేదంటే ఓటింగ్ పడకపోవచ్చు. సో రమ్య సాయిలో ఎవరైనా వెళ్ళిపోతారా అనేది చూద్దాము. బాగా ఆడితే కనుక కొంచెం ఈ చాడీలు అక్కడెక్కడ ఇవన్నీ బంద్ చేసి చెప్తే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.